కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ సంవత్సరం వరుసగా నాగార్జున సాగర్ డెల్టా కింద, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద, కృష్ణ డెల్టా కింద రాష్ట్రానికి సంబంధించిన ప్రతి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లిప్పించే కార్యక్రమం జరుగుతోంది. ఇది భగవంతుడి దయ, భగవంతుడి ఆశీర్వాదం, భగవంతుడి కృప. రాష్ట్ర ప్రజల యొక్క అన్ని రకాలైన మేళ్ల కోసమై భగవంతుడు చూపిస్తున్న కరుణ. మరింత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వాలు పనిచేయగలిగితే ప్రతి పేదవాడికి మేలు చేయాలి, ప్రతి రైతన్నకు మేలు చేయాలి అని ఓ చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇవాళ ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, ఇవాళ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉంటున్న ఓ పెద్ద మనిషి అన్నాడు, రాష్ట్రానికి పీడ పట్టింది అంటున్నాడు. ఇవాళ నిజంగా ఆలోచించండి. ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ఒక్క కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టబడలేదు, ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు.